గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదిక చేయనున్న ఏర్పాట్లపై అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు సీఎం రేవంత్. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత ఘాట్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. పుష్కరాల సమయంలో దాదాపు 2 లక్షల మంది ఒకేసారి ఘాట్స్ వద్ద స్నానమాచరించేందుకు వీలుగా ఉండేలా అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటక, నీటిపారుదల, దేవాదాయ శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు సీఎం రేవంత్. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదిక చేయనున్న ఏర్పాట్లపై అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు సీఎం రేవంత్. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత ఘాట్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. పుష్కరాల సమయంలో దాదాపు 2 లక్షల మంది ఒకేసారి ఘాట్స్ వద్ద స్నానమాచరించేందుకు వీలుగా ఉండేలా అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటక, నీటిపారుదల, దేవాదాయ శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు సీఎం రేవంత్.